గూగుల్ టిప్స్ పార్ట్ 2. ఈ ఒక్క పని చేయడం వల్ల మన జీమెయిల్ లో సింక్ అయినటువంటి ఫొటోస్ కానివ్వండి, పర్సనల్ వీడియోస్ కానివ్వండి, డాక్యుమెంట్స్ కానివ్వండి, మన కాంటాక్ట్స్ కానివ్వండి, మనమే స్వయంగా మన చేతులారా దొంగ చేతిలో పెట్టినట్టు. మనం ఎలా ఆలోచిస్తామంటే, మన ఫ్రెండ్ ఎవరన్నా మన మొబైల్ అడిగితే ఇవ్వం, ఎందుకంటే పర్సనల్స్ ఉన్నాయి చూసేస్తారేమో అని భయం. కానీ ఏదన్నా ఒక వెబ్సైట్ వాడు కంటెంట్ ఫ్రీగా ఇస్తున్నాడంటే మాత్రం వెళ్ళి వెంటనే లాగిన్ అయిపోతాం, సెకండ్ థాట్ లేకుండా. కానీ అలా లాగిన్ అయినప్పుడు కేవలం మన మెయిల్ మాత్రమే కాదు, మన మెయిల్ లో సింక్ అయిన ఈ డాక్యుమెంట్స్, ఫోటోస్ అన్నిటికీ వాడికి యాక్సెస్ దొరుకుతుంది. అది మరి వాడు మిస్యూజ్ చేసుకుంటాడా లేదా అనేది మనం చెప్పలేం. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే, మనం లాగిన్ అయ్యేటప్పుడు సైన్ ఇన్ విత్ గూగుల్ అకౌంట్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి లాగిన్ అయినప్పుడు ఇలా మన మెయిల్ వాళ్ళ చేతిలోకి వెళ్లి యాక్సెస్ అనేది దొరుకుతుంది వాళ్ళకి. మరి దీనికి సొల్యూషన్ ఏం లేదా బ్రో అంటే, ఉంది. గూగుల్ ఓపెన్ చేసి ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేయగానే మేనేజ్ యువర్ అకౌంట్ అని ఉంటుంది. దాంట్లోకి వెళ్తే డేటా అండ్ ప్రైవసీ సెక్షన్ లో కిందకి స్క్రోల్ చేస్తే థర్డ్ పార్టీ యాప్స్ అండ్ సర్వీసెస్ అని ఉంటుంది. అందులో మనం ఇప్పటి వరకు మన మెయిల్ యూస్ చేసి లాగిన్ అయినటువంటి థర్డ్ పార్టీ వెబ్సైట్స్ అన్ని మనకు కనిపిస్తాయి. మీరు ప్రజెంట్ ఏదైనా యూస్ చేయకపోయినా, లేదంటే పొరపాటున ఎందులో కన్నా లాగిన్ అయినా, వెంటనే దాని కనెక్షన్స్ అన్నిటిని డిస్కనెక్ట్ చేయండి. సో వాళ్ళకి ఇంకా యాక్సెస్ అనేది దొరకదు.